ఇక్కడ గద్దరన్న ఎన్నో పాటలు ఆ పాటల ద్వారా ప్రభుత్వాలనే వణికించిండు, ప్రభుత్వాల ముఖ్యమంత్రులనే వణికించిండు. ఆ పాటల ద్వారా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా ఒక పాట రూపంలో అమర్చి ఆ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళిండు. గద్దర్ చనిపోయిన తర్వాత నిజంగా ఏదైనా మిస్ అవుతున్నామన్నా? గద్దర్ చనిపోయిన తర్వాత ఆ పాటలు కావచ్చు, ఆ ప్రశ్నించే తత్వం మిస్ అవుతుంది అనిపిస్తుంది ఎప్పుడన్నా? మిస్ అవుతుంది కదా. అన్నే ఉండేది ఉంటే వాళ్ళు ఎంత కథ ఉండు. ప్రతి ఒక్క కళాకారు చెప్పిండు నాకు నెల రోజుల మూడు కలిసి, అరే ప్రభుత్వం మారదారా, మారినాక అందరూ ఏక చేద్దాం, ప్రతి ఒక్క జిల్లా 32 జిల్లాలు తిరుగుదాం రా, ఎట్లా ఇవ్వడం మన హక్కుల గురించి మనం ప్రతి కొట్లాడదాం రా, అవసరం అంటే తిరుగుబాటు చేద్దామని చెప్పినోడు. అన్న మేమందరం ఐక్యత అవుతామని. కానీ నా ఆరోగ్యం బాగలేదురా, హాస్పిటల్ పోతా అని చెప్పిండు. రేపు నా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్న, ఎందుకంటే అన్న మాటలు అవన్నీ నా కళ్ళలో కనబడుతుంటాయని అన్న అప్పుడు చెప్పిండు. కానీ అన్న చనిపోడు. ఇట్లా ఎంతమంది కళాకారులకు చాలా దుఃఖం. కానీ అన్న పాటలు మేమైతే చనిపోయేదాకా మోసుకపోతాం. మా విజయ్ ఎప్పుడు డప్పు కొడుతూనే ఉంటాడు, డబ్బులో కొడుతూనే ఉంటాడు. అన్న పాట ఉన్నాడు, ఏ బాబాని ఇలా రావడం జరిగింది. మా విజయ్ కూడా మీ అందరి ఛానల్ తరఫున అందరు, ఎందుకంటే మేము కనిపిస్తాను మా కళాకారుల డప్పు డోలో కంజర కొట్టుడు కనపడరు. రియల్గా వీళ్ళని కూడా మీరు పరిచయం చేయాలి. ఇలాంటి కళాకారులను కూడా గద్దరన్న తయారు చేసిన వాళ్ళే. విజయ్ చాలా చిన్నోడు, గద్దరన్న 75 ఏళ్ళు. రారా తమ్మిని ఇంటేసుకుని చిన్న మనస్తత్వం, చాలా చిన్న మనస్తత్వం గద్దరన్న అంటే. కానీ ఆ మహనీయుని లేకపోవడం మా కళాకారులకు లోటు. ప్రభుత్వాన్ని కూడా ఏ ప్రభుత్వం నన్ను ప్రశ్నిద్దాంరా అన్నాడు. అధికారం వచ్చిందా పోయిందా నాకు అవసరం లేదు, నేను ప్రశ్నించే గొంతుకనే నేను చనిపోతా. ఈ ప్రభుత్వం వస్తున్నది, వచ్చిందన్న మనకు హక్కుల గురించి కొట్లాడదాం. ఏదో మెస్టి ఫీజు ఇప్పుడు అన్న కొట్లాడు చేస్తూ మీరు 250 గజాలు ఇస్తారు చేయాలి, ఇస్తావాలి అని సంగతి ఏం చెప్పు అడిగేటోడు అన్న. కానీ అన్న లేదు కదా, మాలాంటి ఎంత చెప్పినా ఎంత చేసినా ప్రభుత్వం తీసుకోపోతుండే. ఇప్పుడు మేము ప్రయత్నం చేస్తున్నాం. అందుగురించే ప్రజాపాలన ఇది ప్రజల దీవెన, పండగోలే జరగాలే పల్లె పల్లెనా. ప్రజాపాలన ఇది ప్రజల దీవెన, పండగోలే జరగాలే పల్లె పల్లెనా. అద్భుతమైన 6 గ్యారంటీలు, అద్భుతమైన 6 గ్యారంటీలు అమలు చేయ గదిలింది మన సర్కారు. అద్భుతమైన 6 గ్యారంటీలు అమలు చేయ గదిలింది మన సర్కారు. ప్రజాప్రతినిధులంతా ప్రభుత్వ ఉద్యోగులంతా, ప్రజాప్రతినిధులంతా ప్రభుత్వ ఉద్యోగులంతా మన చెంతకు వస్తువులు స్వాగతము పలుకుదాం. ప్రజాపాలన ఇది ప్రజల దీవెన, ఇక పండగోల జరగాలి పల్లె పల్లెనా. ప్రజాపాలన ఇది ప్రజల దీవెన, ఇక పండగోల జరగాలి పల్లె పల్లెనా. ఎవరికేమి కావాలో రాసివ్వాలి, ఎవరికేమి కావాలో చెప్పుకోవాలి, ఎవరికేమి కావాలో రాసివ్వాలి, ఎవరికేమి కావాలో చెప్పుకోవాలి. ప్రజాపాలన మన పల్లె కాచను, ప్రజాపాలన మన జిల్లా కాచను, ప్రగతిని సాధించమని అడుగులేసను. ప్రజాపాలన ఇది ప్రజల దీవెన, పండగోల జరగాలి పల్లె పల్లెనా. ప్రజాపాలన ఇది ప్రజల దీవెన, పండగోల జరగాలి పల్లె పల్లెనా. మీరు ఇచ్చిన మాట ప్రకారం ప్రజాపాలన అంటారు. మా నిరుద్యోగ సమస్యలు మా విలేకరు తీసుకొచ్చిండ్రు, విలేకరు కొన్ని తీసుకొస్తున్నారు మీ దృష్టికి, వాటి పరిష్కరించే మార్గం చూపించండి. చిన్నవాళ్ళే కావచ్చు విలేకరులుగా సమస్యలను తీసుకొస్తున్నారు మీ దృష్టికి, వాళ్ళ మాటినండి. ప్రజలకు మీరు ఏదైతే పథకాలు పెట్టిందో మేము కళాకారులుగా మేము ప్రజల దగ్గరికి తీసుకోవడానికి మాలాంటి కళాకారులు వేలాది మంది ఉన్నారు. 2000 కాదు 3000 మందికి ఉపాధి కల్పిస్తారని విజ్ఞప్తి చేస్తూ 1 2 3 4 5 6 గ్యారంటీలు, 1 2 3 4 5 6 గ్యారంటీలు, 5 6 గ్యారంటీలు. అందరూ మెచ్చిన పథకాలు, అందరూ మెచ్చిన పథకాలు, ఒకటి మరి అమలు చేయగా ప్రజల వద్దకే పాలనచ్చన. హొయిలాలో హొయిలాలో హొయిలా హొయిలా హొయిలాలో 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 హొయిలా హొయిలా హొయిలాలో. మహాలక్ష్మి పథకము ద్వారా మహిళల కండగా నిలిసేను, మహిళల కండగా నిలిసేను. హర మహాలక్ష్మి పథకము ద్వారా మహిళల కండగా నిలిసేను. కొండ ఎక్కిన గ్యాసు బండను నేల మీదికి
తెచ్చేను, రంగవీధికి తెచ్చేను, 500 రూపాయలకి గ్యాస్ కలెక్షన్ ఇచ్చేను, గ్యాస్ కలెక్షన్ ఇచ్చేను. హొయ్లాలో హొయ్లాలో హొయ్లా హొయ్లా హొయ్లాలో 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 హొయ్లా హొయ్లా హొయ్లాలో. తారేనా నారేనా తారే నారా నారేనా తారేనా నారేనా తారే నారా నారేనా. గృహలక్ష్మి పథకము ద్వారా తూటిల వెలుగులు నింపేను, తూటిల వెలుగులు నింపేను. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును ఇచ్చేను, ఉచిత కరెంటును ఇచ్చేను. కరెంటు బిల్లు పాదపోయను, కరెంటు బిల్లు పాదపోయను. కడపేదలకు సాయమాయను, కడపేదలకు సాయమాయను. హొయ్లాలో హొయ్లాలో హొయ్లా హొయ్లా హొయ్లాలో 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 హొయ్లా హొయ్లా హొయ్లారో. నారేనా 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 రా నారేనా 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 రా నారేనా. ఇట్లా 2000 మందికి ఉపాధి కల్పిస్తే మీరు ఏదైతే సంక్షేమ పథకం ఉన్నారో ఆ పథకాలను ప్రజలకు తీసుకోవడానికి కళాకారులుగా మేమంతా రెడీ ఉన్నాం సార్. మా కళాకారులకైతే ఉపాధి కల్పించండి, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, వాళ్ళకు 200 గజాలని ఇవ్వాలి. అదే విలేకరులు కూడా, ఎందుకంటే మేము పాడినంత మాత్రాన ప్రజలకు పోదు, మా విలేకరులు కూడా మమ్మల్ని తీసుకొచ్చి పాడిపించి ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాలను కూడా మీరు పాడాలని మమ్మల్ని కోరుకుంటున్నారు కదా. వాళ్ళు సామాన్యమైన చైతన్యం చేస్తలేదు. విలేకరులు కూడా మీ దానిలో భాగమైనప్పుడు వాళ్ళని కూడా ఆదుకోవాలి. వాళ్ళు కొన్ని సమస్యలు తీసుకొస్తున్నారు. మొన్న ఖమ్మంలో జరిగింది, పృథ్వీరాను మామూలుగా పోరాటం చేస్తాడు, మీరు దోస్తు కావచ్చు ఇంకేమన్నా కావచ్చు, కానీ ప్రజలు కష్టాలున్న కాడికి పోయి బాధ్యత తెలంగాణ పౌరునిగా, తెలంగాణ కొట్లాడిన బాధ్యతగా మా విలేకరు కొట్లాడిళ్ళు. మేము రాసిన పాటలు పాడినాం, అందు గురించి వీళ్ళది కూడా మెసేజ్ మీరు తీసుకోండి. మా కళాకారులు మీరు ఉపాధి కల్పిస్తే మీరు పెట్టిన సంక్షేమ పథకాలు పాట వాడ 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 తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా రెట్టింపు చేస్తామో ఆ పథకాలను కూడా తీసుకుపోయి ప్రచారం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామన్నా. రైట్.